కలెక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? 1000 కోట్లు దాటి. ఇంత కటౌట్ ఎప్పుడైనా చూసారా మీరు? అంగిపాటి చూసారు. ఏంటి కటౌట్ గురించి ఏం చెప్తా ఎప్పుడైనా చూసావా? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటావు? సినిమా మామూలుగా పుష్ప ఏం పడిగా అసలు గేమ్ చేంజరే, డైరెక్ట్ గేమ్ చేంజరే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ చూడొచ్చు అంటారా? ఫుల్ ప్రౌడ్గా ఫీల్ అవుద్ది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రౌడ్గా ఫీల్ అవుద్ది. సూపర్ ఉండిద్ది. కట్అవుట్ ఇంకా బాగుంది. సినిమా బాగుంది. సంక్రాంతి బరిలో ఎలా ఉంటుంది? సూపర్ ఉండిద్ది. ఇంత కటౌట్ ఎప్పుడైనా చూసావు నువ్వు? ఎప్పుడు చూడలా, చూస్తున్నా. ఓకే, ఇలాంటి కటౌట్ ఎప్పుడు సినిమా చూసావా? ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా? కేక శ్రీకాకుళం నుంచి వచ్చారు దీనికోసం. ఎలా ఉంటుంది అనుకుంటారు సినిమా? సినిమా ఇంకా మాట్లాడుతుందమ్మా, సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇంత భారీ కటౌట్ ఎప్పుడు సినిమా చూసావా? చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత కటౌట్లు పెట్టడం చూడటం. ఎలా ఉంటుంది అనుకుంటున్నావు సినిమా సంక్రాంతికి? సినిమా ఇంకా మాట్లాడలేవు చెప్పడానికి. సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఒక సుకుమార్ గారు చెప్పారు రంగస్థలానికి ఆయనకి అనుకున్నాను. ఈ సినిమా చూస్తే ఇంకా చెప్పక్కర్లేదని లెక్కలో సుకుమార్ గారు చెప్పారు. రామ్ చరణ్ గురించి ఏం చెప్పాలి? ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ స్టార్ ఆయన గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటారు. ప్రత్యేకంగా గారు చెప్పాల్సింది కూడా ఏం లేదు. పుష్పాన్ని క్రాస్ చేస్తుందా? క్రాస్ చేస్తుంటే ఇంకా రామ్ చరణ్ గురించి చెప్పాల్సింది ఏముందండి. అంటే కలెక్షన్ పరంగా ప్రత్యేకంగా అదర్ కంట్రీస్ నుంచి ఇంటి కూడా వచ్చిన కూడా ఉన్నారు కదా ఆయన అభిమానులు. కానీ ఆయన గురించి చెప్పాల్సిందే లేదు. జై రామ్ చరణ్, జై మెగా ఫ్యామిలీ, జై ఫాస్ట్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు దాకా చూసింది లేదు. అది ఇలాంటి కటౌట్ కానీ ఎప్పటికైనా సరే మెగా ఫ్యామిలీకి చెందుతుంది. ఆఫ్టర్ పవర్ స్టార్ ఇంకో పవర్ స్టార్ అని చెప్పి అనుకోవచ్చు మన రామ్ చరణ్. సినిమా అంచనా చూస్తే పెద్ద బ్లాక్ బస్టర్ ఉంది. ఇది కూడా పుష్పాన్ని క్రాస్ అవుద్దా? పుష్పాన్ని క్రాస్ చేస్తాం. ఇంతకుముందు సలార్ హైయెస్ట్, ఇప్పటి వరకు దీని సలార్ తర్వాత ఇదే హైయెస్ట్. పక్కా సినిమా 2000 కోట్లు. సంక్రాంతి బరిలో ఎలా ఉంటుంది అంటావు? సంక్రాంతి బరిలో ఎలా ఉంటుంది సినిమా? చాలా సినిమాలు వస్తున్నాయి కదా, ఇది ఏ సినిమా వచ్చినా చరణ్ ముందు ఏ రేస్ ఉండదు. జై చరణ్. వజ్రా గ్రౌండ్స్లో 3ంటికి భారీగా రామ్ చరణ్ గారి 256 అడుగుల కట్అవుట్ లాంచ్ జరగబోతుందండి. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్ కూడా వస్తుంది. ఆయనకి మా తరపు నుంచి, మెగా అభిమానుల తరపు నుంచి, మెగా కుటుంబానికి, ఓన్లీ నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారికి, ఆయన మీద అండ్ అలాగే వారి కుటుంబం మొత్తం మీద అభిమానులందరూ కూడా కలిసి ఈ యొక్క ఈవెంట్ని కట్అవుట్ లాంచ్ని చేస్తున్నారు. ఈ కట్అవుట్ లాంచ్కి సినిమా యూనిట్ మొత్తం కూడా వస్తున్నారు. అది ఇంకా సంతోషకరమైన విషయం. అంతకన్నా విషయం రామ్ చరణ్ గారు వస్తున్నారా అనేది సర్ప్రైజ్ అనమాట. అది కూడా చెప్తే మనం అప్పుడే చెప్పకూడదు, ఇవన్నీ సర్ప్రైజ్ థింగ్స్. కట్అవుట్ లాంచ్ జరగబోతుందండి వజ్రా గ్రౌండ్స్లో. అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాము. చాలా పెద్ద స్టేజ్ అరేంజ్మెంట్స్ అయితే చేశాము. మొత్తం మీరు తీసుకొని ఉంటారు. చాలా బాగా జరగబోతుంది. ఎక్స్పెక్టింగ్ మోర్ క్రౌడ్. మన మెగా అభిమానులు ఏపీలో 2 రాష్ట్రాలు వస్తున్నారని విన్నాము చెప్పాలంటే. సో ఎంతమంది వస్తారు, ఎంత బాగా జరగబోతుంది. సంక్రాంతి రావడానికి ఇంకా 15 రోజులు టైం ఉంది. బట్ అసలైన సంక్రాంతి ఇవాళ ఇక్కడ జరగబోతుంది. ఇంకొద్దిసేపట్లో ఆ కళంతా కూడా మీరు చూస్తారు. ప్రీ రిలీజ్ ఏమైనా విజయవాడలో అవకాశం ఉంటుందా? ప్రీ రిలీజ్ ఈవెంట్ యాక్చువల్గా వేరే ఊళ్ళో జరుగుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ సార్ అందులో కొంచెం బిజీ ఉన్నారు, చెప్పలేము. ఈ ఈవెంట్ని ఆయన్నే రప్పించగలిగే అంత స్థాయికి వెళ్తుందేమో, చూద్దాము. అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఏంటి, ఇంకా ప్రతి మూవీ ప్రమోషన్ కూడా ఇక్కడ కూడా తెలంగాణలో ఎలా అయితే అన్ని ఈవెంట్స్ జరుగుతాయో, ఇక ఆంధ్ర కూడా సినీ పరిశ్రమ మొత్తం కూడా ఆంధ్ర వైపు కూడా చూస్తుంది. సో ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెద్ద పెద్ద సినిమాలు లాంచ్లు, ప్రమోషన్స్ జరుగుతాయని ఆశిస్తాను. ఈ సినిమా నుంచి స్టార్ట్ అవుతుంటారా సినిమా ఫంక్షన్స్ కానీ ఎలాంటి లాంచ్? స్టార్ట్ అవ్వచ్చు ఏమో, గేమ్ చేంజర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క
గేమ్ కూడా చేంజ్ అయిపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, అన్ని శుభ దినాలే ఇక అంతా మనకి. సో చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ కూడా మనకి సపోర్ట్ చేయొచ్చు, టాలీవుడ్ మొత్తం కూడా రావచ్చు. అంటే పవన్ కళ్యాణ్ ఆయన నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమ గురించే కాదు, ఇవాళ సీట్ ఎక్కిన దగ్గర నుంచి ఆయన ఏ రోజైతే ఆ పదవి తీసుకున్నారో దాని ముందు దాని తర్వాత ఇక పై కూడా ప్రజల కోసం ఎప్పుడూ ఆయన ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమే కాదు అన్ని పరిశ్రమలు రావడానికి ఎన్డీఏ కూటమి సంస్థ పూర్తిగా అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. ఈ సినిమా నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారా సినిమా ఇండస్ట్రీ రావడానికి? ఈ సినిమాతో ఏపీ గేమ్ చేంజ్ అవుతుంది. అందరికీ నా నమస్కారం. ఈరోజు విజయవాడలో ఒక అద్భుత కార్యక్రమం జరగబోతుందండి. ప్రపంచ స్థాయిలో ఏ హీరోకు పెట్టిన విధంగా 256 అడుగులు కటౌట్, దానికి హెలికాప్టర్ ద్వారా పూలు జల్లించడం కానీ, విపరీతమైన బాణాసంచ అవ్వచ్చు, రకరకాల ఒక అద్భుత దృశ్య కావ్యం జరగబోతుంది ఈవినింగ్. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ అభిమానులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ హర్షధ్వానాలు చెప్పాలంటే ఈవినింగ్ ఒక కన్నులు విందు కాబోతుంది ఈ ప్రదేశం అంతా. ఖచ్చితంగా అందరూ గర్వపడేలాగా, నేను ఎన్నో సంవత్సరాల నుంచి మెగా అభిమాని, నేను ఈరోజు గర్వపడుతున్నా. ఒక అభిమానులు ఈ స్థాయిలో ఇంత ఖర్చుతో కూడుకునే ఇంత అద్భుతమైన కార్యక్రమాలు చేయాలంటే అది ఒక మెగా అభిమానుల వల్ల దక్కుతుందని తెలియజేస్తున్నా. సేమ్ టైం అది ఒక మెగా వారసుడైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికే దక్కిందని కూడా నేను గర్వంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం అండి. ఈవినింగ్ ఎవరు చూడని విధంగా రేపు పొద్దున్న ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. నిన్నటి నుంచి అందరూ నేను రాజమండ్రిలో చూస్తే లెక్క కానించి ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా విజయవాడలో ఒక అద్భుతం జరగబోతుందని, ప్రతి ప్రాంతాల్లో నిజం చెప్పాలంటే ఇది విజయవాడ వరకు పరిమితం అవుతుందని అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు తెలంగాణ నుంచి కూడా చాలామంది అభిమానులు ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇంత అద్భుత ఈవెంట్, ఇంత అద్భుత కార్యక్రమాన్ని అందరూ డైరెక్ట్గా వీక్షించాలని కోరుకుంటున్నారు. సేమ్ టైం సోషల్ మీడియా ద్వారా కూడా రేపు ఈ వీడియోస్ అన్ని కొనుగోలు కాబోతున్నాయి. నేను మెగా అభిమానులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వీడియోలన్నీ కూడా మీ అందరికీ తెలియజేయండి. మీ ఊర్లో కానీ ఇంత అద్భుతం ఒక మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇలా జరిగింది అద్భుతం అని అందరికి కూడా షేర్ చేయండి. సేమ్ టైం ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఇది గేమ్ చేంజర్ అనేది అద్భుతంగా 10వ తారీఖు భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఇది ఒక బిగినింగ్ కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ కింద నిర్వహిస్తున్నాం అభిమానులు. రేపొద్దున్న ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ అవ్వచ్చు హైదరాబాద్లో, రిలీజ్ ఫంక్షన్ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్లో. అలాగే రాబోయే బోల్డ్ 10వ తారీఖున తెలుగు సినిమా చరిత్రలోని అత్యంత పెద్ద పెద్ద రికార్డులని క్రియేట్ చేయబోతుంది మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి ద్వారా. ఖచ్చితంగా అభిమానులందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షేక్ మోహసిన్ అండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కటౌట్ 256 అడుగులు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమా రేపు సంక్రాంతి కానుక 10వ తారీఖు రిలీజ్ అవుతుంది. దాని సందర్భంగా అభిమానుల తరపు నుంచి మా రామ్ చరణ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి రాష్ట్ర రామ్ చరణ్ శక్తి ఆలోచించి ఈ కటౌట్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది. గత 10 రోజులుగా దీని పనులు జరుగుతున్నాయి. ఈరోజు 3:30 నుంచి 4 గంటల లోపు స్పెషల్గా చాపర్లో దీనిపై నుంచి పూలు చెల్లించి ఈ కటౌట్ను లాంచ్ చేయడం జరుగుతుంది. దీనికి సినిమా యూనిట్ వస్తుంది. అలాగే మెగా అభిమానులందరి సమక్షంలో గ్రాండ్గా ఈవెంట్ జరుగుతుంది. చాలా గర్వకారణంగా ఉంది. చాలా తక్కువ వయసులో తక్కువ టైంలో శ్రీ రామ్ చరణ్ గారు చిరంజీవి గారిని మించిపోయి ప్రపంచ స్థాయికి ఎదిగి అంతర్జాతీయ హీరోగా ఎదగడం గ్లోబల్ స్టార్గా మా అందరికి చాలా గర్వకారణం ఉంది. గేమ్ చేంజర్ సినిమా రాబోయే సంక్రాంతికి ఘనంగా హిట్ అవుతుంది. అందరూ ఆకర్షిస్తూ ఈ కటౌట్ని రామ్ చరణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అంటున్నారు. కానీ ఇంకా అది త్వరలోనే యూనిట్ అనౌన్స్ చేస్తుంది సార్. 2 డేస్లో ప్రీ రిలీజ్ సంబంధించి సినిమా ప్రమోషన్ సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్లు వస్తాయి. ఇది రికార్డు కటౌట్. సేమ్ టైం కటౌట్లు ఇప్పుడు చాలా మంది పెట్టారు. ఇది హెలికాప్టర్ ద్వారా రేపు ఇప్పుడు సాయంత్రం 4:30కి పువ్వులు చల్లడం కానించి రకరకాల విన్యాసాలకు జరగబోతున్నాయి. ఇది ఎప్పుడు ఏ హీరోకి జరగని విధంగా ప్రపంచ సినీ చరిత్రలో మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఘనత దక్కిందని మా అభిమానులందరూ ఆయనకి ఒక కానుకగా ఇది ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం. విజయవాడ ఎంచుకోవడానికి కారణం ఏంటి? విజయవాడ ఆంధ్రప్రదేశ్కి రాజధాని కాబట్టి విజయవాడ అయితే బాగుంటుందని మేము అందరూ నిర్ణయించాం. అందుకనే విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది సార్. ప్రీ రిలీజ్ కూడా విజయవాడ ఏర్పాటు చేస్తారు. అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు సార్. మేబీ రేపటికి తెలియచ్చు.